ఈరోజు మన ఆశ్రమంలో వెంకటరామకృష్ణ గారు అలాగే నాగలక్ష్మి గారు వారి ఇరువురి పెళ్లి రోజు సందర్భంగా మన ఆశ్రమం ఉన్న వారందరికీ భోజన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. వారు ఇలాంటి పెళ్లి రోజులు ఇంకా మరెన్నో జరుపుకోవాలని మనసారా కోరుకుంటూ పెళ్లి రోజు సందర్భంగా వచ్చినందుకు వారిని వారి కుటుంబ సభ్యుల్ని అభినందిస్తూ మరొకసారి పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ భోజన కార్యక్రమాన్ని వారి చేతుల మీదుగా ప్రారంభిస్తారు. ఫస్ట్ రామారావు పెట్టి నా ఫస్ట్ మీరు అవునా? ఓకే ఓకే. అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు మన ఆశ్రమంలో ఎంతో ఆనందకరమైన మరియు సేవాభావంతో నిండిన ఒక మంచి సందర్భం జరుగుతుంది. మన మధ్య ఉన్న దాతృత్వ గుణం కలిగిన శ్రీ వెంకటరామకృష్ణ గారు మరియు శ్రీమతి నాగలక్ష్మి గారు వారి వివాహ వార్షికోత్సవాన్ని ఎంతో గొప్పగా అర్థవంతంగా జరుపుకుంటున్నారు. సాధారణంగా చాలా మంది తమ పెళ్లి రోజును కుటుంబ సభ్యులతో లేదా స్నేహితులతో జరుపుకుంటారు. కానీ ఈ దంపతులు మాత్రం తమ ప్రత్యేకమైన రోజును మన ఆశ్రమంలో ఉన్న అందరితో కలిసి జరుపుకోవాలని నిర్ణయించుకున్నారు. తమ ఆనందాన్నే మాత్రమే కాదు, తమ ప్రేమను కూడా పంచుకోవాలని భావించి ఈరోజు ఆశ్రమంలోని అందరికీ భోజనం ఏర్పాటు చేశారు. నిజంగా చెప్పాలంటే ఇలాంటి సేవ భావం ఉన్న మనుషులు సమాజానికి ఆదర్శంగా నిలుస్తారు. మన జీవితంలో ఆనందం అంటే మన కోసమే కాదు, ఇతరులతో పంచుకున్నప్పుడే అది మరింత గొప్పదిగా మారుతుంది. ఈ విషయం ఈ దంపతులు మనకు చూపిస్తున్నారు. తమ వివాహ వార్షికోత్సవాన్ని ఈ విధంగా సేవగా మార్చిన వెంకటరామకృష్ణ గారు మరియు నాగలక్ష్మి గారు నిజంగా అభినందనీయులు. ఈరోజు వారు ఇచ్చిన ఆహారం కేవలం భోజనం మాత్రమే కాదు, అది వారి ప్రేమ, వారి మనసు, వారి మంచి మనసుకు ప్రతీక. మన ఆశ్రమంలో ఉన్న ప్రతి ఒక్కరికి ఈ రోజు ఒక ఆనందకరమైన రోజు కావడానికి కారణం ఈ గొప్ప దంపతులే. ఇలాంటి మంచి మనసు ఉన్న దాతలు ఎప్పుడూ సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని మనమందరం మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. వారి దాంపత్య జీవితం ఎప్పటికీ ప్రేమతో, ఆనందంతో, ఆశీర్వాదాలతో నిండిపోవాలని దేవుడిని ప్రార్థిస్తున్నాం. చివరిగా మన ఆశ్రమం తరపున శ్రీ వెంకటరామకృష్ణ గారు మరియు శ్రీమతి నాగలక్ష్మి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఇలాంటి మంచి సేవా కార్యక్రమాలు మరెన్నో చేయాలని దేవుడు వారికి శక్తినివ్వాలని కోరుకుంటున్నాం. మరొక్కసారి మనమందరం కలిసి వారిని చప్పట్లతో అభినందిస్తాం. మనందరికీ ఒక చిన్న విషయం తెలియచేయాలనుకుంటున్నాను. మీ కుటుంబంలో ఏదైనా ప్రత్యేకమైన రోజు వచ్చినప్పుడు, పుట్టినరోజు అయినా, పెళ్లి రోజు అయినా, పిల్లల బర్త్డే అయినా లేదా ఏదైనా శుభ సందర్భమైనా మీరు ఆనందాన్ని పంచుకోవాలనుకుంటే మా ఆశ్రమానికి వచ్చి ఇక్కడ సెలబ్రేషన్ చేసుకోవచ్చు. మీరు ఇక్కడ సెలబ్రేషన్ చేసుకోవాలని అనుకుంటే ఈ కార్యక్రమాలకి అవసరమైన ఫ్లెక్సీ, ఫోటోలు, డెకరేషన్ మరియు అవసరమైన ఏర్పాట్లన్నీ మా ఆశ్రమం తరపున మేమే ఏర్పాట్లు చేస్తాము. మీరు చేయాల్సిందల్లా ఒక మంచి మనసుతో వచ్చి ఇక్కడ ఉన్న వారితో మీ ఆనందాన్ని పంచుకోవడం మాత్రమే. ఎందుకంటే మన ఆనందాన్ని ఇతరులతో పంచుకున్నప్పుడు ఆ ఆనందం మరింత పెరుగుతుంది. ఇలాంటి మంచి కార్యక్రమాలు మన సమాజంలో ప్రేమను, సేవాభావాన్ని పెంచుతాయి. కాబట్టి మీ జీవితంలో వచ్చే ప్రతి మంచి సందర్భాన్ని మా ఆశ్రమంలో ఉన్న అందరితో కలిసి జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. మా ఆశ్రమానికి వచ్చి
ఈ విధంగా సేవ చేయాలి అనుకునే ప్రతి ఒక్కరికి మన ఆశ్రమం ఎప్పుడూ ఆహ్వానం పలుకుతుంది. ధన్యవాదాలు. అలాగే మన ఆశ్రమం అడ్రస్ వచ్చేసి రాజమండ్రి సాటిలైట్ సిటీ ఏ బ్లాక్ విఎస్ మహల్ బ్యాక్ సైడ్. ఖచ్చితంగా అందరూ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే ఖచ్చితంగా చేసుకోండి.